ఇప్పుడు మీరు వస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏమైనా తీసేస్తారా సార్? ఎందుకంటే ప్రతి సభలో ఇది పదే పదే చెప్తున్నారు. మీరు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. దాని మీద మా విధానం స్పష్టంగా ఉంటుంది. ఏ మీడియంలో చదువుకోవాలి అనేటువంటిది విద్యార్థి కుటుంబం నిర్ణయం చేసుకోవాలి, ప్రభుత్వం కాదు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుకో, నువ్వు తెలుగు మీడియం చదువుకో డిక్టేట్ చేయకూడదు. ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి, తెలుగు మీడియం ఇవ్వాలి. ఏది ఏ మీడియంలో చదువుకోవాలి అనేటువంటిది ఆ విద్యార్థి కుటుంబం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అనేటువంటిది మా సిద్ధాంతం. మేము 2 మీడియంలు పెడతాం. ఏ మీడియంలోకి వెళ్ళాలనేటువంటిది ఆ స్టూడెంట్ చాయిస్. సో ఇప్పుడు ఉన్నట్టే నడిపిస్తారా సార్ స్కూల్ని? అట్లానే నడుస్తాయి. ఇప్పుడు స్కూల్ని వీళ్ళు ఇంతగా బెటర్గా చేస్తాం మేము. వీళ్ళు ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఒక బుక్ చెప్పగలను నేను. టీచర్ ఉద్యోగం ఏంటి? క్లాస్లోకి వచ్చి అటెండెన్స్ తీసుకుని టీచింగ్ చెప్పడం. ఇప్పుడు టాయిలెట్లో 32 ఫోటోలు పెట్టాలి. 32 ఫోటోలు పెట్టాలి కాదని చెప్పానండి. టాయిలెట్లు అవి టీచర్ల పని ఏంటంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు అటెండెన్స్లు తీసుకోవాలి. ఏంటి? క్లాస్కి అటెండెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటోడికి వంట దగ్గర మళ్ళీ గుడ్లు వచ్చినాయా నీళ్ళు వచ్చినాయా తీసుకోవాలి. మొత్తానికి 16 యాప్లు వాళ్ళు దాన్ని ఫీడ్ చేయాలి. 16 యాప్ల్లో ఈ కొట్టి టైం అంతా దీనికి పోతే ఇంకో టీచింగ్ ఎప్పుడు చెప్తాడు? రెండవది రేషనలైజేషన్ చేసేసావు నువ్వు. ఇంక నెక్స్ట్ 5 ఏళ్ళకి కూడా టీచర్ల రిక్రూట్మెంట్ ఉండదు ఈయన చేసిన పనికి. సర్ప్లస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లెక్కలో టీచర్లు సర్ప్లస్ ఉన్నారు కాదని చెప్పమనండి. టీచర్ ఉద్యోగ సంఘాలను అడగండి, వాళ్ళే చెప్తారు కదా. ఏం చేసేసాడు ఆయన? 2 స్కూళ్ళను మర్జ్ చేశాడు. ఎలిమెంటరీ స్కూల్ లేదు, హై స్కూల్ లేదు, 2 కలిపేశాను అన్నాడు. 1-2 తరగతులు సపరేటు, 3 నుంచి 10 వరకు 1 అనేసాడు. 2 టీచర్లను కలిపేశాడు. మీరు సర్ప్లస్ ఉన్నారని తేల్చేశాడు ఆయన. అరే చిన్న పిల్లాడు 3వ తరగతోడు వాడు హై స్కూల్ మా ఊరే ఉంది సార్. హై స్కూల్ నాకు ఆ ఊరు ఆ చివరి నుంచి ఈ చివరికి రావాలంటే 2 కిలోమీటర్లు. హై స్కూల్ వాడు నడవగలడు, చిన్నపిల్లాడు వస్తాడా? లేదు. ప్లస్ హై స్కూల్ టీచర్ ఓరియంటేషన్ వేరే, ఎలిమెంటరీ స్కూల్ చెప్పే పద్ధతి వేరే. అక్కడ ఓపిక్గా ప్రేమతోటి నడిపించాలి, ఇక్కడ కొంచెం డిసిప్లిన్తో నడిపించాలి. రెండింటినీ కలిపేశాడు. ఇంకా పైగా ఐబీ అంటున్నాడు. అసలు ఐబీ కాన్సెప్ట్ వీళ్ళు స్టడీ చేశారా? అది ఎంత డిఫికల్ట్, ఆ కుర్రాడి మీద ఎంత ప్రెషర్ పడుతుంది. ఐబీ కాన్సెప్ట్ని డైజెస్ట్ చేసుకుని నేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారా? అది ఆప్షన్గా ఇవ్వు. నువ్వు కావాలనుకున్నవాడు పోనీ. ఎడ్యుకేషన్ రంగాన్ని నాశనం చేశాడు. ఏం చేశాడు? ఓ ట్యాబ్ పడేశాడు, వాడికి బైజూస్ వాడు ఇస్తాడు అన్నాడు. వాడు బైజూస్ వాడు ఎంత దివాలా తీశాడో వాడి మీద ఈడీ కేసులు పెట్టాడు. వాడు ఎన్ని దొంగ పనులు చేశాడు. ఇంకా ట్యాబ్లు ఇచ్చాం టీచర్లు ఎందుకు అనే స్టేజ్కి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారి విద్యా విధానం అది. ఓకే సార్. సో మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్ మీకు? వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రానటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. పక్క ఈ ఫిగర్ అన్నట్టు ఏం చెప్పట్లేదు. అంటే 17 లోపలు ఉంటాయి అని దాని లెక్క. అంతే. వాళ్ళకి 17 లోపలు ఉంటాయి అని లెక్క. ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే 17 లోపలు ఉంటాయి వాళ్ళకి. సో 130+ తోటి మీరు అధికారంలోకి వస్తుంది. 130+ కాదు, వాడికి 17 స్థానాలు ఉంటే 175లో 17 లెక్కేయండి, 17 తీసేయండి, 17 లోపల రావాలి. ఓకే సార్. చాలా బేసిక్గా కాన్ఫిడెన్స్ ఒకటే కదా. నేను రాష్ట్ర రాజకీయాల్ని నేను ఇంతసేపు చెప్పిన రాష్ట్ర రాజకీయాల్ని పక్కన పెడితే అనంతపురం జిల్లాలో ప్రజానీకం గురించి కొంతసేపు మాట్లాడితే విసిగి వేసారిపోయినారు. డ్రిప్ లేదు మాకు, మా ప్రాజెక్ట్ అనే కాదు. అంతకుముందు ఏంటి, మాకున్నదే అరకొర నీళ్లు. ఈ నీళ్లతో మేము బతకాలంటే డ్రిప్ ఇస్ అ మస్ట్. 80-90% సబ్సిడీలు ఇచ్చి మేము చేసాం. వీళ్ళు ఏం చేశారు? 4 ఏళ్ళు ఆపేసి చివరి సంవత్సరంలో కొంచెం ఇస్తున్నామని ఏదో ఇచ్చారు. కంపెనీలకు డబ్బులు ఇకపోతే వీడిచ్చినా వాడి ఇవ్వట్లేదు మెటీరియల్. రైతులు ఎట్లా బతుకుతారు? జిప్సమ్ ఆపేసావు, సీడ్ సబ్సిడీ సీడ్ ఆపేసావు. నువ్వు డబ్బులు కట్టి ఊర్లో డబ్బులు కట్టి అప్పుడు నీకు సీడ్ సప్లై చేస్తానంటున్నావు. సో అల్టిమేట్లీ ఏం చెప్పినా ఇది రైతాంగము ఓరియంటెడ్ జిల్లా. దాని తర్వాత ఇండస్ట్రీ వైపు తీసుకెళ్ళాం. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి 5 ఏళ్ళు వచ్చిందంటే ఇండస్ట్రీ అగ్రికల్చర్ 2 కలిపి ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను తీసుకున్నా, ఏ చదువుకున్న కుర్రాడి కుటుంబం తీసుకున్నా మూలాలు అగ్రికల్చర్లోనే ఉన్నాయి. సార్ ఇంకోటి స్టేట్ అండ్ ఫార్వర్డ్ సార్, ఇప్పుడు మీరు ప్రవేశపెట్టే ఉచిత హామీలు ఎంతవరకు పాసిబుల్ అవుతుంది సార్? సెక్రటరియట్ని కూడా తాకట్టు పెడితే కానీ ఆంధ్రప్రదేశ్ నడవని పరిస్థితిలో ఉంది. అట్లాంటిది మీరు రేపు ఇస్తున్న హామీలు ఏదైతే ఉన్నాయో నడవాలంటే
ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకునే పరిస్థితి సార్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి అనుకోనే హామీలు ఇస్తున్నారా? ఇట్ ఈస్ నేను అన్నది మీరు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అప్పులతో బతికాడు. ఓకే, అప్పులతో బతికాడు ఆయన. మేము అభివృద్ధి చేస్తూ అప్పులు చేయాలనేటువంటిది. ఇప్పుడు వెల్త్ క్రియేషన్ జరగాలి సార్. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఉరవకొండలో ఎప్పుడో 2019 ఎలక్షన్ల రోజున మెయిన్ రోడ్డు మీద 4 లక్షలు ఉన్నది అనుకోండి. ఓకే, ఇవాళ 30 లక్షలు అయింది. అది వెల్త్ పెరిగినట్ట కదా? ఎవరికి, ఏ వ్యక్తికి పెరిగినా దీంట్లో నుంచే కదా అతను ఖర్చు పెట్టుకునేది. ఆ వెల్త్ క్రియేషన్ మేము చేయగలుగుతాం. ఎట్లా పెరిగింది అది? ఉరవకొండలో రాత్రికి రాత్రి ఏమన్నా వచ్చి ఎవడన్నా రేట్లు ఇది అని రాసిపోయాడా? డెవలప్మెంట్ తోటి ప్రజల ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేటప్పటికి రేట్లు పెరిగిపోయినాయి. సో వెల్త్ క్రియేషన్ అనేది ప్రతి రంగంలోనూ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ డబ్బులతో నుంచే మళ్ళీ ప్రజలకు ఇవ్వాల్సిందే తప్ప అప్పులు చేసి కాదు చేయాల్సింది. అప్పులు నేను పదే పదే చెప్తా, అభివృద్ధికి అప్పులు అనేటువంటి మూలం. అప్పులు చేయాలి ప్రభుత్వాలు, అప్పులు చేసి అభివృద్ధి మీద పెట్టుబడి పెట్టాలి, అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాలి. ఇట్స్ అ సైకిల్. కానీ అప్పు తెచ్చి ప్రజలకు కాదు ఇవ్వాల్సింది, అప్పు తెచ్చి అభివృద్ధి మీద పెట్టాలి. ఆ అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకొచ్చి నువ్వు ప్రజలకు ఇవ్వాలి. ఇప్పుడు నేను అదే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను, ఇవాళ కళ్ళ ముందు కనపడుతుంది కదా వాడి జీవితంలో మార్పు. మీరు రైతులు వెళ్ళి ఇంటర్వ్యూలు చేయండి, వాళ్ళకి కనీసం ఇవాళ నమ్మకం వచ్చింది కదా. రాష్ట్రం మొత్తం మీద కూడా దేశం మొత్తం మీద కూడా వ్యవసాయం ఏం లాభం లేబా నష్టం వస్తుంది అనుకునే తరుణంలో కూడా అతను మిర్చి మీద ₹1,00,000 ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు? ధైర్యం, నమ్మకం. నీళ్లున్నాయి, నేను పంటను తీయగలను, నేను బయటకు రాగలను అనేటువంటి ఒక నమ్మకం. అది మనం ఇవ్వాల్సింది. నేను నీకు 20,000 ఇస్తున్నాను, 30,000. ఇవన్నీ ఏంటంటే రిలీఫ్. మేము నమ్మేది ఏంటంటే ఈ సంక్షేమం అనేటువంటిది అతను నిలబడడానికి మేము ఇచ్చేటువంటిది, కానీ అతను ఎదగడానికి మేము ఉపయోగపడాలనుకుంటున్నాం. అతను ఎదగడానికి మేము చేయి అందించాలనుకుంటున్నాం. మా లక్ష్యం ఎప్పుడు అదే. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు చేపలు తినిపించడం, చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించు అని చెప్తాడు కార్ల్ మార్క్స్. ప్రపంచానికి సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్పిన ఆయన చేపలు పెట్టడం కాదురా నువ్వు చేయాల్సింది, చేపలు పట్టడం నేర్పించు. నేను చేపలు పెడితే ఎన్ని రోజులు పెడతాను? నువ్వు బాగాలేదు పడుకుని నిద్రపోయిన రోజులు నేను చేపలు పెడతాను. అదే చేపలు పట్టడం నేర్పిస్తే నువ్వు తింటావు, నీ కుటుంబం తింటుంది, వీలైతే పక్కనోడికి పెడతావు. మా సిద్ధాంతం అది. ఓకే సార్. సో మొత్తానికి అయితే చేపలు పెడతాం, చేపలు పట్టడం నేర్పిస్తాం. ఈ హామీలు కూడా సక్సెస్ఫుల్ గా నెరవేరుతాయి. ఇదే చెప్తాను, 4,000 పెన్షన్లు కావచ్చు, చేపలు పెడతాము, చేపలు పట్టడం. నాకేమనిపించింది అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చింది, అదే విధంగా మేము కూడా వచ్చేస్తామేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీలు కాంగ్రెస్ పార్టీనే ఇంకొకరు అని కాదు, సంక్షేమం అనేటువంటిది అంతర్లీనంగా ప్రతి గవర్నమెంట్లోనూ ఉంది. హద్దులు ఉండాలి కదా సార్, దానికంటే ఒక హద్దులు ఉండాలి, అంతర్లీనంగా ఉంది. సో ఇవాళ అదొక పొలిటికల్ డిబేట్గా మారిపోయిన తరుణంలో అది ఎవరైనా ఆ సంక్షేమాన్ని కొనసాగించాల్సిందే. ఓకే, ఇవాళ ఉన్న కంపల్సరీ నేను చెప్తున్నా, నేనేం ఓపెన్గా మాట్లాడతా దాంట్లో. అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కాదు, మోడీ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, పక్కన ఉన్న రేవంత్ రెడ్డి అయినా, ఆ కర్ణాటకలో ఉన్నటువంటి ఇంకోరైనా కానీ సంక్షేమాన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఇవి మించి నువ్వు ఏమి డెవలప్మెంట్ చేస్తావు అనేటువంటిది నీ పారామీటర్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్రాండింగ్ చేసుకోగలిగాడు, మిగిలిన వాళ్ళు బ్రాండింగ్ చేసుకోకుండా సంక్షేమం ఇప్పుడు అదే అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి కదా. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, యూపీ, ఉత్తరప్రదేశ్. ఎంత భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉండేటువంటి రాష్ట్రం ఇవాళ ఎక్కడికి వచ్చింది? 70,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్. ఒక్క మనిషి కదా దానికి కారణం? అంతే సార్, ఒకే ఒక్క మనిషి ఆలోచనలు కదా. కొన్ని ప్రజలు ఏమన్నా ఆయన ఎండిపోతున్నారా, ఏడుస్తున్నారా? అభివృద్ధి చేస్తున్నాడు కదా.